మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకునే టాపిక్ ఏంటంటే మ్యాగీ కోడిగుడ్లు 2 కలిపి దోశలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు రెడీమేడ్గా దొరుకుతుంది ఇది మ్యాగీ. ఇవి 2 ప్యాకెట్లు తీసుకోండి. దీంట్లో పన్నీర్ ఫ్లేవర్ ఇది ఉంటుంది. మీ టైం ట్రీట్ రెసిపీ 2 minutes నూడిల్స్ అని మ్యాగీ దొరుకుతుంది బయట. ఇది 12 రూపీస్ ఎంతో ఉంటుంది. దీన్ని కట్ చేసుకొని లోపల ఉన్న మ్యాగీ మసాలా ఇందులో వేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇందులో మసాలాస్ ఉంటాయి. దీన్ని చిన్న చిన్నగా త్వరగా చేసుకుంటే మనకు దోశ ఈజీగా త్వరగా వస్తుంది. దీన్ని ఒక గిన్నెలో స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో వాటర్ పోస్తుంది. ఒక మ్యాగీకి 1 గ్లాస్ వాటర్. మిక్చర్ని అలానే రెండోది ఇందులో కూడా మసాలా పక్కన తీసి పెట్టుకొని దీన్ని కూడా కూరగా పెట్టేసుకొని ఇలా కవర్ లోపల పెట్టేసి మనం కూరగా పెట్టేసుకుంటే దోశలు ఈజీగా వస్తుంది. ఇలా అయిన దాన్ని ఇంట్లో వేసి ఒక దానిలో 2 గ్లాసులు 2 వేసాం కాబట్టి 2 గ్లాసులు నీళ్ళు వేయాలి. మంచిగా దోశలు రావాలంటే ఇంకొకటి పోసుకున్నా పర్వాలేదు. తర్వాత ఈ మసాలా పొడిని ఇందులో వేసుకోవాలి. రెండు పుల్లను మసాలా పొడి ఇందులో వేసుకొని మరగనివ్వాలి. ఇలా పెట్టాక బాగా మరిగాక మూత పెట్టుకుంటాం మరగడానికి. మూత తీసుకొని 2-3 సార్లు ఇలా కలుపుకోవాలి. ఒక ఫ్లేవర్ అనేది మిక్స్ అవ్వడానికి. ఇలా కొద్దిసేపు మరగనివ్వాలి. తక్కువ స్టెప్ తీసాక చూసుకోవాలి అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పని చేసి చల్లార పెట్టుకోవాలి. ఇలా కొద్దిసేపాక వేడి చల్లారాక ఇందులో మనం కోడిగుడ్డు పెట్టుకోవాలి.
3, ఒక ప్యాకెట్కి 2, అంటే మొత్తం ఇప్పుడు 4 వేసి ఇది బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, ఎందుకంటే దోశలు ఇష్టం మనకు రుచిగా ఉండాలంటే బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత తొందరగా కలిసిపోయిందో. మ్యాగీలో కోడిగుడ్డు త్వరగా కలిసిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. నేను చెప్పేది అబద్ధం అయితే చూసుకోండి. అది కూడా ఇలా దోశ పిండిలాగా తయారు చేశాక ఇప్పుడు మనము దోశలు వేసుకోవడానికి ప్యాన్ రెడీ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశలు వేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని వాటర్ డ్రాప్స్ అంతా పోయేంత వరకు పెనం వేడెక్కాక ఇలా వేడెక్కాక కొద్దిగంత నూనె పోసుకొని మనమంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసిన మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న సైజులో కూడా మనం వేసుకోవచ్చు. ఉల్టా వేసుకుంటున్నాం చూడండి. చిన్న సైజులో వేసుకుంటే మనకు త్వరగా దోశలు తయారవుతాయి. త్వరగా వేసుకోవాలి. చూసారా, ఇలా మనం మ్యాగీతోని దోశలు వేసుకోవచ్చు. మనం వేసుకున్నవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా చిన్న చిన్న సైజులో మనకి ఇలా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. రుచికరమైన మ్యాగీ దోశలు రెడీ. సర్వ్ చేసుకోండి. చూసుకున్నారా? ఓకే ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.